పాలకూర పచ్చడి ఇలా చేసుకోండి. పాలకూర తరిగి నూనె వేసి ఎండుమిరపకాయలు తిరమాట వేసి కొంచెం ఇంగు కూడా వేసి ఇలా వేయించుకోవాలి. చింతపండు కూడా ఇలా కడుక్కొని కొద్దిగా నాననివ్వండి. చింతపండు వేసేయండి. చింతపండు చూసుకొని వేసుకోండి. కొద్దిగా పట్టేట్టుంది చింతపండు వేసుకొని నాననివ్వండి. చింతపండు ఉప్పు తగినంత వేసుకోండి. ఈ ఆకు బాగా వేగిన తర్వాత పచ్చడి చేసుకోండి. బలానికి బలం వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఎప్పుడు పాలకూర పప్పే కాకుండా వెరైటీగా పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇది చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. కొంచెం ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు, గట్టిగా నీళ్ళు లేకుండా.